బ్రేకింగ్ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పాడా? అభిమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి మరిచిపోయాడా? తాజాగా వెలుగు చూసిన అభిమానుల ఆడియో ఏం చెబుతోంది? అభిమాని వైద్యానికి అవసరమయ్యే ఖర్చు భరిస్తానని చెప్పిన యంగ్ టైగర్ ఎందుకు సాయం చేయలేదు? బిజీగా ఉండి మర్చిపోయాడా, లేక హామీలు ఇచ్చి మర్చిపోవడం మన హీరోలకు అలవాటుగా మారిందా? ఇంతకీ కౌశిక్ విషయంలో ఏం జరిగింది? జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా విడుదల సందర్భంగా తిరుపతికి చెందిన కౌశిక్ అనే వీరాభిమాని తన అభిమానం చాటుకున్నాడు. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ తన చివరి కోరికను వెల్లడించారు. దేవర సినిమా చూసి తాను చనిపోతానని, అదే తన చివరి కోరిక అని తెలిపాడు. కౌశిక్ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు ఈ విషయాన్ని తనకు తెలియజేశారు. వెంటనే స్పందించిన యంగ్ టైగర్ కౌశిక్ వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చాడు. కౌశిక్ కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో కూడా మాట్లాడాడు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ హామీ ఇచ్చి చాలా కాలమైనా ఎటువంటి సాయం అందలేదు. ప్రస్తుతం కౌశిక్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి కావాల్సిన డబ్బు సమకూరకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వైద్యం పూర్తయినప్పటికీ ఇంకా డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం 11 లక్షల రూపాయలు ఇవ్వగా తిరుమల తిరుపతి దేవస్థానం 40 లక్షలు అందించింది. అసలైన హీరో మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కౌశిక్ వైద్యం ఖర్చులకు ఇంకా 20 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ అభిమానులు మాట్లాడుకున్న జూమ్ మీటింగ్ ఆడియో బయటకొచ్చింది. హీరో ఎన్టీఆర్ కౌశిక్ వైద్యానికి ఆర్థిక సాయం అందించకపోయినా అభిమానులందరూ ఏకమై ఏ విధంగా సాయం చేశారో విషయం బయటపడింది. ఇంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కామ్గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరి చెన్నై తరపు నుంచి ఇచ్చారు కదా, ఆ రోజు బ్లడ్ మన వాళ్ళు ఇచ్చారు ఇవ్వలేదా? స్టిల్ ఎవరు ఇవ్వలేదని అంటున్నారు వాళ్ళు. ఇంకా మనం ఇది బయటికి చెప్పుకునేది ఇది కదా. మనం ఆ రోజు ఎంత ఫాలోఅప్ చేసాం, మనం 3 days మీరు ఎవ్రీ నైట్ ఫోన్ చేసాం, వాళ్ళకి చేసాం, అంతా చేసాం కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? అన్న నేను హైదరాబాద్ అన్నా. సరే, మన వాళ్ళని ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. 7:30 లేదు, 8:30 ఉంది కదా. నేను వెళ్తున్నాను. సరే, ఎవరున్నారో వాళ్ళకి పంపించు. మనకు బిల్స్ అన్ని ఇస్తున్నారు వాళ్ళు. బిల్స్ వీళ్ళు మనకి ఏమి ఇవ్వలేదు. స్టూడియల్ గా మాట్లాడేసి మన వాళ్ళు చేస్తున్నారు. వరదారెడ్డి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మనకు చెప్పింది నిన్న ఈవినింగ్ డిశ్చార్జ్ రాశారని. ఇప్పుడు అంత హ్యాపీగా ఉండే మూమెంట్. అబ్బాయి బతికాడు, అన్ని ఇచ్చేసాం, మన వల్ల పాసిబిలిటీ ఏం చేసాం, అంత ఇది ఎవరో వచ్చేది ఆవిడ ఎలా మాట్లాడి మనం ట్రిగ్గర్ అవ్వాల్సిన పని లేదు. మనం మంచి పని చేసాం. మన ఫ్యాండమ్ అంతా కలిసి అన్ని చేసుకుని అందరూ పుచ్చేసి ప్రతి ఒక్కరు ఆ అకౌంట్ లోకి వచ్చింది 12.5 లక్ష. ఇంకెంత వచ్చిందో మనకే తెలీదు. అది ఎవరెవరు వేసారో తెలియదు. ఎవరు వేస్తారు, ఎందుకు వేస్తారు, ఓన్లీ మన వాళ్ళే వేసి ఉంటారు. మంది అంటున్నారు అన్న. ఇప్పుడు మనకి తెలిసిన లెక్క 12 లక్షలు ఆవిడ రాసిచ్చింది. పైన ఆవిడ రాసిచ్చింది 11,90,000 ఎంతో ఆవిడ రాసిచ్చింది. అందులో 4 లక్షల ట్రాన్సాక్షన్ ఒకటి ఉంది. అన్ని ఉన్నాయి మనం పంపించి, ఏంటి మన ఫ్యాన్స్ ఇచ్చి. ఇది కాకుండా ఇప్పుడు ఈ హీరో మిగతా బిల్స్ అన్ని మనం క్లియర్ చేసి బయటికి తీసుకొచ్చేద్దామని ఉన్నాం. ఈవిడ అసలు సంబంధం లేకుండానే ఏదో గొడవకు వచ్చినట్టు మన మీద ఆ రోజు ఇది మాట్లాడి ఓకే కళ్యాణ్, మనం అవన్నీ మాట్లాడకూడదు. కానీ ఆ రోజు మనం చాలా బాధపడ్డాం. కాదు, మనం చేసినా కూడా కనీసం రెస్పెక్ట్ లేదండి. చాలా దారుణం ఆ రోజు జరిగింది, చెప్పుకోకూడదు కూడా. కానీ ఇప్పుడు ఇవన్నీ జరిగింది నిన్న ఈవినింగ్ 4 గంటలకి చేస్తే 24 గంటలు కూడా తిరగకుండా. ఇప్పుడు మనం ఒకటి చెప్పాం, ప్రొసీజర్, హీరో అవైలబిలిటీ లేడు, ఫ్లైట్ లో ఉన్నాడు, అవైలబిలిటీ లేడు. ఇప్పుడు ఇది మనం చెప్పి అన్ని చేసి ఇలాగా ఇది ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఒక 24 గంటలు కూడా అవుతుంది కదా. ఏది లేకుండా ఇమీడియట్ గా ఇప్పుడు వచ్చేసి మాట్లాడేది అంటే ఆల్రెడీ ఇంకొక గంటలో దిగుతారేమో, చేసి పెడతారు. ఇండియాలో లేరు హీరో. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుకున్న ఆడియోను కూడా మనం విన్నాము. తన ఫ్యాన్ కి డబ్బులు, వైద్యకి సంబంధించిన ఖర్చులు నేను భరిస్తాను అంటూ కూడా ఇటు ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. కానీ ఇంతవరకు తనకి ఒక్క రూపాయి కూడా ముట్టలేదు అంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ ఆడియో మనం ఒక్కసారి విన్నట్లయితే వాళ్ళే సహాయం చేశాము అన్నట్లుగా కూడా వారు మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పటికైనా అసలు ఎన్టీఆర్ స్పందించాడా, ఆయన ఎందుకు సహాయం చేయలేదు అనుకోవచ్చు దామోదర్? ప్రసన్న, ఏదైతే అప్పట్లో సెప్టెంబర్ 20 తేదీ ఆ మధ్య బెంగళూరులో ఆసుపత్రిలో ఉన్న
కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన కౌశిక్ తో వీడియో కాల్లో స్థానికంగా ఉన్న ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడైన కృష్ణ యాదవ్ మాట్లాడించాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి హామీ ఇచ్చినట్లు లేదు, కానీ ఆర్థికంగా సాయం చేస్తానని, కానీ నేను ఆదుకుంటానని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నువ్వు ధైర్యంగా కోలుకో, నీకు అవసరమైందంతా నేను చూసుకుంటాను అన్న విషయం చెప్పాడని తెలుస్తుంది. మొత్తం మీద అయితే మనం ఈ రోజు మధ్యాహ్నం మనతో ఏదైతే మీడియా తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది కౌశిక్ తల్లి. ఈ సందర్భంగా ఏదైతే టీటీడీ తనకు 40 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది, అదే విధంగా ప్రభుత్వం మొదటగా 11 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సాయం చేశాడు. ఆ తర్వాత డబ్బులు తక్కువ అవుతాయని మరోసారి తాము టీటీడీని అభ్యర్థించాము. టీటీడీ 40 లక్షల రూపాయలు, ఈ విధంగా 51 లక్షల రూపాయలు ఇటు ప్రభుత్వం టీటీడీ సాయం అందజేసింది. ఈ డబ్బులతోనే తమ కుమారుని చికిత్స ఏదైతే చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2.5 లక్షల వరకు ఆర్థిక సాయం చేశారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు 20 లక్షల రూపాయలు కడితేనే హాస్పిటల్ నుంచి ఏదైతే డిశ్చార్జ్ చేస్తామో, లేకపోతే లేదంటూ కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. పూర్తిగా కోలుకున్నాడు, ఈ సమయంలో తనకు సాయం చేయాలి, కానీ ఏదైతే తాను ఇటు కృష్ణ యాదవ్ను కానీ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన అకౌంటెంట్ కానీ అడిగితే తమకు ఎలాంటి సాయము పైనుంచి తమకు ఆదేశాలు లేవని చెప్పినట్లు కూడా వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ రోజు మీడియా సమావేశంలో ఈ విషయం మాట్లాడింది. తర్వాత బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం చెప్పింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 11,90,000 వరకు ఆమె అకౌంట్ లో చేరినట్లు ఆమె తమతో చెప్పినట్లు కూడా చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే ఇది కొంత వివాదంగా మారింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలో లేడు, వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తాడంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుకోవడం జరిగింది. అయితే స్థానికంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇటు వీరికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందా, లేకపోతే మధ్యలో ఉన్న మిడిల్ మేనేజ్మెంట్ వల్లనే ఈ విధంగా జరిగిందా అన్న విషయం మాత్రం అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద డిశ్చార్జ్ కావాలంటే ఖచ్చితంగా 20 లక్షలు కావాలని తెలుస్తోంది. థ్యాంక్ యూ దామోదర్. మళ్ళీ చెన్నై తరఫు నుంచి 25,000 ఇచ్చారు కదా, ఆ రోజు బ్లడ్ మన వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా? స్టిల్ ఎవరు ఇవ్వలేదని అంటున్నారు వాళ్ళు. ఇంకా మనం ఇది బయటికి చెప్పుకునేది ఇది కాదు. మనం ఆ రోజు ఎంత ఫాలోఅప్ చేసాం, మనం 3 days మీరు ఎవ్రీ నైట్ ఫోన్ చేసాం, వాళ్ళకి చేసాం, అంతా చేసాం కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? అన్నా నేను హైదరాబాద్ అన్నా. సరే, మన వాళ్ళని ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. 7:30 లేదు, 8:30 ఉంది కదా. నేను వెళ్తాను. సరే, ఎవరున్నారో వాళ్ళకి పంపించు. మనకు బిల్స్ అన్ని ఇస్తున్నారు వాళ్ళు. బిల్స్ వీళ్ళు మనకి ఏమి ఇవ్వలేదు. స్టూడియోల్ గా మాట్లాడేసి మన వాళ్ళు చేస్తున్నారు. వరదారెడ్డి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మనకు చెప్పింది నిన్న ఈవినింగ్ డిశ్చార్జ్ రాశారని. ఇప్పుడు అంత హ్యాపీగా ఉండే మూమెంట్. అబ్బాయి బతికాడు, అన్ని ఇచ్చేసాం, మన వల్ల పాసిబిలిటీ అయింది చేసాం, అంతే. ఇది ఎవరో వచ్చేది ఆవిడ ఎలా మాట్లాడింది, మనం ట్రిగ్గర్ అవ్వాల్సిన పని లేదు. మనం మంచి పని చేసాం. మన ఫ్యాండమ్ అంతా కలిసి అన్ని చేసుకుని అందరూ పుచ్చేసి ప్రతి ఒక్కరు ఆ అకౌంట్ లోకి వచ్చింది 12.5 లక్ష. ఇంకెంత వచ్చిందో మనకే తెలీదు. అది ఎవరెవరు వేసారో తెలియదు. ఎవరు వేస్తారు, ఎందుకు వేస్తారు, ఓన్లీ మన వాళ్ళు వేసి ఉంటారు. మంది అంటున్నారు అన్న. ఇప్పుడు మనకు తెలిసిన లెక్కి 12 లక్షలు ఆవిడ రాసిచ్చింది. పైన ఆవిడ రాసిచ్చింది 11,90,000 ఎంతో ఆవిడ రాసిచ్చింది. అందులో 4 లక్షల ట్రాన్సాక్షన్ ఒకటి ఉంది. అన్ని ఉన్నాయి మనం పంపించి ఏంటి, మన ఫ్యాన్స్ ఇచ్చి. ఇది కాకుండా ఇప్పుడు ఈ హీరో మిగతా బిల్స్ అన్ని మనం క్లియర్ చేసి బయటికి తీసుకొచ్చేద్దాం ఉన్నాం. ఈవిడ అసలు సంబంధం లేకుండానే ఏదో గొడవకు వచ్చినట్టు మన మీద ఆ రోజు ఇది మాట్లాడి ఓకే కళ్యాణ్, మనం అవన్నీ మాట్లాడకూడదు. కానీ ఆ రోజు మనం చాలా బాధపడ్డాం. కాదు, మనం చేసినా కూడా కనీసం రెస్పెక్ట్ లేదండి. చాలా దారుణం ఆ రోజు జరిగింది, చెప్పుకోకూడదు కూడా. కానీ ఇప్పుడు ఇవన్నీ జరిగింది నిన్న ఈవినింగ్ 4 గంటలకి చేస్తే 24 గంటలు కూడా తిరగకుండా. ఇప్పుడు మనం ఒకటి చెప్పాం, ప్రొసీజర్, హీరో అవైలబిలిటీ లేడు, ఫ్లైట్ లో ఉన్నాడు, అవైలబిలిటీ లేడు. ఇప్పుడు ఇది మనం చెప్పి అన్ని చేసి ఇలాగా ఇది ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఒక 24 గంటలు కూడా ఉంది కదా. ఏది లేకుండా ఇమీడియట్ గా ఇప్పుడు వచ్చేసి మాట్లాడేది అంటే ఆల్రెడీ ఇంకొక గంటలో దిగుతారు.